నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఎటువంటి విధి విధానాలను పాటించాలో, దేవాలయ దర్శనానికి వెళ్ళటం ద్వారా దైనందిన జీవితంలో సమస్యలను ఏ విధంగా అధిగమించవచ్చో పరిశీలిద్దాం. ఎవరైనా సరే దారిద్ర్య బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నట్లయితే, ఆర్థికపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి వరుసగా 12 గురువారాలు సంపదలకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించాలి. 12 గురువారాల లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆర్థికపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఉదయం పూట గణపతి ఆలయాన్ని, సాయంత్రం పూట ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని వీలైనప్పుడల్లా దర్శనం చేసుకోవటం ద్వారా కూడా ఆర్థికపరమైన సమస్యల నుంచి చాలా వరకు సులభంగా బయటపడవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించినప్పుడు, ఆ విభేదాభిప్రాయాల నుంచి బయటపడి పరస్పర ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడటం కోసం ఎక్కడైనా సరే జీవనది ప్రవహిస్తున్నప్పుడు ఆ జీవనది ప్రవహించే తీరంలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించి ఆ క్షేత్రంలో కుటుంబంలో సభ్యులు ఒక రాత్రి నిద్రించినట్లయితే వాళ్ళ మధ్య సఖ్యత ఏర్పడుతుందని మనకి శాస్త్రాలలో వివరించడం జరిగింది. అలాగే జాతకరీత్యా గురుదోషం ఉన్నవాళ్ళు, గురుగ్రహం అనుగ్రహం తక్కువగా ఉన్నవాళ్ళు, వివాహపరమైన సమస్యలు ఏర్పడినప్పుడు, సంతానపరమైన సమస్యలు ఏర్పడినప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దత్తాత్రేయుడి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయుడిని దర్శించుకొని భక్తులకు పటిక బెల్లము పండ్లు పంచిపెట్టాలి. ఇలా చేస్తే గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. దాంపత్యంలో విభేదాభిప్రాయాలు కలుగుతున్న వాళ్ళు, దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి గురువారం రోజు లక్ష్మీనారాయణుల ఆలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణులను దర్శనం చేసుకోండి. జామ పండ్లు నివేదించి ఆ జామ పండ్లు ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే దాంపత్యంలో విభేదాల నుంచి చాలా వరకు సులభంగా బయటపడవచ్చు. అలాగే గృహంలో చేసేటటువంటి పారాయణల కన్నా దేవాలయంలో చేసే పారాయణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. దేవాలయంలో వీలైనప్పుడల్లా సామూహిక పారాయణలు చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని పురాణ వచనం. భాగవత పారాయణ చేయాలని భావించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో భాగవతం పారాయణ ప్రారంభించండి. ఆ తర్వాత పారాయణ మొత్తం కూడా గృహంలోనే కొనసాగించినప్పటికీ చివరి రోజు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో భాగవత పారాయణ పూర్తి చేయండి. ఇలా చేస్తే కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులై అన్ని సమస్యలను అధిగమించి ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి ప్రాతకాలంలో శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని దర్శించి విష్ణుమూర్తి ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించాలి. అలాగే విద్యారంగంలో రాణించాలంటే శారదాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ శారదాదేవి ఆలయంలో శారదా స్తోత్రాన్ని 5 సార్లు విద్యార్థులు చదివి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కుంకుమను ధారణ చేయాలి. ఇలా చేస్తే శారదాదేవి అనుగ్రహం ద్వారా విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా అమ్మవారి స్వరూపాలను ఏ విధంగా ఆరాధిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నవ్వు పుట్టించుచు బాలకావళులకానందంబు నీజాలు జంతువులన్ కోతికి సాటి లేదు గుహలో దూరెన్ ఇలన్ కట్టనా కవశంబయ్యే ఫలంబు చూపి ఎటులో ఎంకించుకొమ్ము ఆడుకొమ్ము విడంబోకుము నీకు కాన్కయదియే ముమ్మారు బాలాంబిక. ఓ బాలాత్రిపుర సుందరి, నువ్వు చిన్నారి బాల రూపంలో ఉండేటువంటి తల్లివి. ఈ పిల్లలకు సహజంగా ఎన్నో జంతువుల్ని చూచినప్పటికీ కూడా కోతిని చూస్తే ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఏనుగును చూచినప్పుడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తారు. కోతిని చూసినట్టయితే వెంటనే వాళ్ళు పకపక నవ్వుతారు.
కోతి అంటే వీళ్ళకి వినోదాన్ని కలిగించేటువంటిది. నవ్వు పుట్టించుచు బాలకావళులకానందంబుని చాలు జంతువులన్ కోతికి సాటి లేదు. కోతి కంటే ఆనందాన్ని కలిగించేటువంటిది పిల్లలకి మరి ఏ జంతువు కాదు. గుహలో దూరెంగిలన్ గట్ట నా కవశం బయ్యే. నా మనస్సు అనేటువంటి కోతి అది ఈ గుహలో దూరింది. ఈ మనస్సు అనేటువంటి కోతి అది ఎవరికీ దొరకకుండా కొండ మీదకెక్కి గుహలో దూరినట్లయితే కొండ ఎక్కటం, ఆ కొండలో ఉన్నటువంటి గుహలోకి వెళ్ళి దాన్ని పట్టుకురావడం చాలా కష్టం. అది ఆ గుహలో ఉన్నది ఏమిటి? చీకటి. ఆ అజ్ఞానంలో చిక్కుకుని ఉన్నది ఈ మనస్సు అనేటువంటి కోతి. గుహలో దూరెన్ దానికి ఇలన్ కట్టనా కవశం బయ్యే. దాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ వెలుగులోకి దాన్ని ఇక్కడ కట్టివేయాలంటే నా వల్ల కావటం లేదు. అది అజ్ఞానంలో చీకటి గుహలో చిక్కుకుని ఉన్నది నా మనస్సు అనేటువంటి కోతి. కోతి నీకు వినోదాన్ని కలిగిస్తుంది. నువ్వు బాలవు కనుక ఫలంబు చూపి ఒక అరటిపండును కనుక చూపించినట్లయితే కోతి ఆ అరటిపండు కోసం దగ్గరకు వస్తుంది. గుడిపైన ఉన్నదో చెట్టు మీద ఉన్నదో. అలాగే నువ్వు ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి గుహలో చిక్కుకున్న నా మనస్సు అనే కోతికి ఏదో ఒక మంచి ఫలం ఇవ్వు. ఒక మంచి ఫలాన్ని చూపించి అది ఆశపడేటట్టు చేసి అది బయటకు వచ్చేలాగా వెలుగులోకి దాన్ని తీసుకుని వచ్చి దాన్ని కట్టేసేయి. దాన్ని కట్టేస్తే నిరంతరము కూడా నువ్వు దాన్ని చూసి వినోదించవచ్చు. కోతిని చూసినప్పుడు వినోదం కలుగుతుంది. కనుక నువ్వు ఈ చీకటి గుహలో చిక్కుకున్న నా మనస్సు అనే కోతికి ఏదన్నా ఒక ఫలాన్ని చూపించి దాన్ని బయటకు రప్పించి నువ్వు దాన్ని జాగ్రత్తగా బంధించి మంచి భక్తి అనే తాడుతో అప్పుడు ఆ మనస్సు అనేటువంటి కోతి చేసే చేష్టలన్నీ చూసి నువ్వు వినోదించవచ్చు తల్లి. విడంబోకుము నీకు కాన్క అది ఏ ముమారు బాలాంబిక. దాన్ని మాత్రం వదిలిపెట్టకు, నీకు అదే కానుక చేస్తున్నాను. ఎందుకనంటే సామంత రాజుల దగ్గరికి వచ్చేటప్పుడు, చక్రవర్తుల దగ్గరికి వచ్చేటప్పుడు గోవులను, గుర్రాలను, ఏనుగులను తీసుకుని వచ్చి కానుకగా సమర్పిస్తారు. నువ్వు రాజరాజేశ్వరివి, నేను నీ భక్తుణ్ణి, నా దగ్గర ఉన్న జంతువు ఇది. ఏనుగులు గుర్రాలు లేవు, ఈ మనస్సనే కోతి ఉన్నది. కనుక ఈ కోతిని నువ్వు స్వీకరించు అంటూ చమత్కారముగా భక్తితో ఆ బాలాంబికను అర్చిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, వైద్యవరులు శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మ గారి బాలాంబికా శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం, సప్తమి తిథి. సప్తమి అనగానే రవిగ్రహము యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు కూడా మనం సంపాదించుకోవాలి. సూర్య భగవానుడి యొక్క దివ్యవంతమైనటువంటి కరుణ మన మీద ఉండాలి. గురువు సర్వజ్ఞాన ప్రదాత. అందుచేత సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్ష గురువుగా భావించి ఎవరైతే ఆ స్వామికి సంబంధించినటువంటి నారాయణ కవచం, విష్ణుమూర్తికి సంబంధించిన అర్చన ఈరోజు నిర్వహిస్తారో వారికి గ్రహచార గతుల రీత్యా రవిగ్రహం ఉచ్చస్థితిని పొందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా ఈ యొక్క సప్తమితో కూడినటువంటి గురువారం నాడు గురు పరంపర సంబంధమైనటువంటి దేవాలయ ప్రాంగణాల వద్ద తీపి పదార్థములను బీదలకు గనక పంచినట్లయితే అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా నెరవేరటమే కాకుండా పురోభివృద్ధికరమైనటువంటి సంఘటనలు అత్యధికంగా జరగటానికి ఆస్కారం కూడా ఉంటుంది. ప్రతి మనిషి కోరుకునేది ఏమిటి? ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి,
ఇవన్నీ కూడా కోరుకుంటారు. సప్తమి గురువారం నాడు దేవాలయ దర్శనాలతో పాటుగా తగిన విధంగా దాన ధర్మములు చేయటం కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికి నిదర్శనంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో దానం ధర్మానికి ఎక్కువ విలువ ఇచ్చారు. ఏ వ్యక్తి అయితే దాన ధర్మాల్ని చక్కగా పాటిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో భగవంతుని యొక్క అండదండలు అత్యధికంగా ఉంటాయని, అతడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడని శాస్త్రవచనం కదా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:43. తిథి సప్తమి ఉదయం 6:20 వరకు. నక్షత్రం మఘ ఉదయం 11:18 వరకు. వర్జం రాత్రి 7:33 నుంచి 9:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:56 వరకు. మరల మధ్యాహ్నం 3:15 నుంచి 4:07 వరకు. అమృతకాలం ఉదయం 8:53 నుంచి 10:30 వరకు. మరల తెల్లవారుజామున 5:27 ప్రారంభం. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం శుక్లాదేవి పూజ. శుక్ల శుభ్ర శుచి శ్వేత అని తెలుపు రంగు అన్నమాట శుక్ల అంటే. ఈ తెల్లటి రంగులో మనం సరస్వతీదేవిని భావన చేస్తుంటాం. ఇది స్వచ్ఛమైన జ్ఞానానికి సంకేతం, స్వచ్ఛమైన హృదయానికి సంకేతం. మనం గమనిస్తే స్వచ్ఛమైన హృదయం కలిగినటువంటి వారు ఎవరికి కనిపించారో వారికి కూడా ఆనందాన్ని కలిగించగలరు. అందుకని జ్ఞానము సత్వగుణము ఈ మూర్తీభవించినటువంటి సరస్వతీదేవిని మనం ఆరాధించుకోవడం ద్వారా మన ఉనికి అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. మన జ్ఞానము మనకు ఉపయోగపడుతుంది, తక్కిన వారికి కూడా ఉపయోగపడుతుంది. అలా అందరికీ ఉపయోగపడేటువంటి జ్ఞానాన్నే మనం జ్ఞానము అని పిలుస్తాం. దీపం ఉందనుకోండి, అందరికీ ఉపయోగపడితేనే దీపం, అంతే తప్ప దాన్ని మూసట్టే పెట్టుకుంటే దీపం ఎలా అవుతుంది? కాబట్టి ఆ దీపం ఎలాగైతే సర్వులకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుందో, సమస్య పరిష్కార శక్తినిచ్చేదిగా ఉంటుందో, అలాంటి జ్ఞానము వికసించడానికి ఈ శుక్లాదేవి యొక్క ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. నీకు ఇతరులు ఏమి చేయాలని కోరుకుంటావో దానిని నువ్వు ఇతరులకు చేయడం నేర్చుకో. కళలతో కోరికలు సాధ్యం కావు, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథు
स्थूलमौक्तिकशोभिनासम् आकर्णदीर्घनयनं मणिकुण्डलाढ्यं मन्दस्मितं मृदुमदोज्ज्वलफालदेशम् ససింహ సంసర్గ. ఆ స్వరూపంలో సింహవాహనారూఢయ్య ఉంది గనక సింహంపై ఉన్నటువంటి తల్లి. ముదిత భర్గ తర్వాత మాట. ముదిత భర్గ అంటే భర్గుడు అంటే శివుడిని అర్థం. ముదిత భర్గ అంటే శివుని ఆనందింపజేసే తల్లి. ఆవిడ ఏం చేసినా శివుడికి ఆనందమే, ఆవిడ యుద్ధం చేసిన ఆనందమే, ఆవిడ హొయ్యలు చిలికిన ఆనందమే పరమేశ్వరుడికి. అందుకు ముదిత భర్గ. పైగా ఏది చేసినా ఈశ్వర ప్రీతికే చేస్తుంది ఆ తల్లి. అందుకు ముదిత భర్గ అని చెప్పినప్పుడు అది దీనిలో ఉన్న ఉద్దేశం. హత రిపువర్గ. ఈ తల్లిని ఉపాసన చేస్తే శత్రు సమూహమును తొలగించున్నది. హత రిపువర్గ అంటే ఇప్పుడు అమ్మవారు అనుగ్రహం రెండు విధాలుగా చూపిస్తున్నాడు. ప్రణత జనతాపవర్గ, హతరిపువర్గ. నమస్కరించిన వారికి మోక్షమిస్తున్నది. మోక్షానికి అవరోధములు అంటే జ్ఞాన ప్రతిబంధకాలు ఏవైతున్నాయో ఆ శత్రువుల్ని నశింపజేస్తున్నది. అది హతరిపువర్గ. అలాంటి దుర్గాస్వరూపము కామాక్షి త్వమేవా, నువ్వేనమ్మా. ఇప్పటికి మనకి 3 రూపములయ్యాయి. పులిందినీదేవి, శ్యామలాదేవి, దుర్గాదేవి. ఇప్పుడు మరొక స్వరూపం చూపిస్తున్నాడు. అంటే ఆయన అలా దర్శించాడు, మనం ఏం వర్ణించగలం? ఇదంతా ఆయన దర్శించాడా అంటే కామాక్షిదేవి ఆ రూపాలతో కనబడుతోంది ఆ గర్భగుడిలో కాంచీపురంలో మూకకవికి. శ్రవణ చలద్వేదండ సమరోద్దండ ధృతాసుర శిఖండ దేవి కలితాంత్రషండ ధృత నరముండ త్వమేవ చాముండ. శ్రవణ చలద్వేదండ. ఆమె చెవులకి ఏనుగులు కదులుతున్నాయట. ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమే. అంటే కర్ణాభరణాలు అనేక రకాల డిజైన్లతో చేసుకోవచ్చండి. శంఖాకారం కాకపోతే ఏనుగుల ఆకారంలో ఒకటి తయారు చేసి పెట్టుకోవచ్చు. అయితే ఈవిడ ఏనుగుల ఆకారంలో కర్ణాభరణం చేసుకోలేదు, ఏనుగులనే కర్ణాభరణంగా ధరించిందిట. అంటే ఇదేదో ఆలోచించవలసిన అంశమే. ఆవిడ ఎవరంటే చాముండ. చాముండ ఎవరంటే అమ్మవారు శుంభ సంహారానికి సిద్ధమైనప్పుడు అనేక రకాల రాక్షసులు వస్తారు. ముఖ్యంగా చండముండులు అనబడేటువంటి శుంభుల యొక్క ప్రధాన పరివారం. వాళ్ళు రాగానే అమ్మవారి కోపంతో కనుబొమ్మలు ముడిపడతాయి. అప్పుడు ఆ కనుబొమ్మల ముడిలోంచి ఒక తల్లి ఉత్పన్నమవుతుంది. ఆవిడ పేరు కాళి. ఆవిడ యుద్ధానికి బయలుదేరతారు. ఆవిడ రూపం ఎంత ఉంది అంటే అక్కడ వర్ణన ఒక్కసారి మనం తెలుసుకుంటూ ఊహించుకోవచ్చు మనమే. నోరు తెరచి ఆ వస్తున్నటువంటి గజబలాన్ని, రథబలాన్ని, అశ్వబలాన్ని ఆ యోధులతో సహా మింగేస్తుందట. బఠానీలు నవిలినట్టే అలా వేసుకోవడం నోట్లో మింగేడు. అంటే అలా చేత్తో పట్టుకుని అలా మింగుతోందంటే రూపం ఎంత ఉండవచ్చు? అలా చేతికి దొరికిన ఏనుగుల్ని పట్టుకుని కూడా చుట్టుకుంటోంది ఆవిడ అలాగ. అందుకు ఆ ఏనుగుల్ని చెవుల్లో పెట్టుకోదగ్గంత రూపమే. అంటే ఆ మొత్తం స్వరూపం ఎంత ఉందో మనం ఊహించుకోవచ్చు. అందుకే శ్రవణ చలద్వేదండ. ఆ చెవులకు ఆ ఏనుగులే కర్ణాభరణములుగా వేలాడుతుంటే సమరోద్దండ. సమరమునందు మహాప్రతాపముగా శత్రు భయంకరంగా ఉన్నది. ధృతాసుర శిఖండ. ధృత అసుర శిఖండ అంటే ఇక్కడ రాక్షసుల యొక్క ఆ తలన్ని కదిలించిందట. ఇది సరిగ్గా ఆవిడ యుద్ధం చేసేటప్పుడు ఆ చండ ముండ అనబడే అసురుల యొక్క శిరస్సును ఖండించి 2 చేతులతో పట్టుకొచ్చింది. ఆ పట్టుకొచ్చి ఆ జగదంబిక దగ్గర పెట్టినది. అప్పుడు అమ్మవారు అన్నారు, ఈ చండ ముండ సంహారం చేసేవి కనుక నీ పేరు చాముండ అని పేరు ఇచ్చారు. దేవి కలితాంత్రషండ. ఆ రాక్షసుల్ని సంహరించినప్పుడు వచ్చిన శరీర భాగములు, పేగులు మొదలైనవే ఆభరణములుగా వేసుకుందిట. ధృత నరముండ. ఆ చేతుల్లో ఆ తలకాయలు పట్టుకున్నటువంటి త్వమేవ చాముండ. ఇక్కడ చెరకు విల్లు పట్టుకుంటూ మృదువుగా కూర్చున్నావు కానీ నువ్వే చాముండాదేవిగా అంత బీభత్సం సృష్టించేవి తల్లి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ చెప్పబడ్డ ఆమ్నాయ దేవత చాముండ. చండీ పరదేవత మంత్రాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. అంటాడు దుర్గని చాముండని 2 చెప్పడంలో ప్రధానంగా చండీ స్వరూపాలు 2 చెప్పబడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మరొక తల్లిని చూస్తున్నాం. ఉర్వీధరేంద్ర కన్యే దర్వీభరితేన భక్తపూరేణ గుర్వీమకించనార్తిం ఖర్వీకురుషే త్వమేవ కామాక్షి. అకించనార్తిం అంటే దరిద్రుల యొక్క ఆర్తిని నువ్వే తొలగిస్తున్నావు తల్లి. దరిద్రుల ఆర్తి ఎలాంటిది? గుర్వీం, చాలా పెద్దదైన తొలగించరానంత ఆర్తి వాళ్ళ దగ్గర ఉన్నది దరిద్రుల యొక్క ఆర్తి. ఆ ఆర్తిని తొలగిస్తున్న తల్లివి నువ్వు. ఖర్వీకురుషే అంటే తగ్గిస్తున్నావు అని అర్థం. గుర్వీం అకించనార్తి, పెద్దదైన అకించనుల యొక్క ఆర్తి. అకించనులు అంటే ఏమీ లేనివారు అనగా దరిద్రులు. దరిద్రుల యొక్క ఆర్తిని తొలగించే తల్లిట. ఆ తల్లి ఎలా ఉన్నదో చూడండి. ఆవిడ ఉర్వీధరేంద్ర కన్య.
ఉర్వీధరుడు అంటే హిమవంతుడు. హిమవంతుని యొక్క కన్య అంటే పార్వతీదేవి. ఏ రూపంతో కనబడుతున్నది? దర్వీభరితేన భక్తపూరేణ. భక్తము అంటే అన్నమని అర్థం. దర్వీభరితేన, దర్వి అంటే గరిట, గరిటతో అన్నాన్ని పట్టుకుని కూర్చున్నటువంటి ఓ పార్వతీదేవి, నువ్వే దరిద్రుల ఆర్తిని సంపూర్ణముగా తొలగిస్తున్నావు అనగా ఏ తల్లి? అన్నపూర్ణ భవాన్ని ఇందులో దర్శిస్తున్నారు. ఇది నమో భగవతి మహేశ్వరి అన్నపూర్ణే అని చెప్పబడుతూ ప్రారంభమయ్యే ఆమ్నాయ మంత్రం ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్నది. అమ్మవారి యొక్క మంత్రముల్లో అన్నపూర్ణ మంత్రం ఒకటి. ఇక్కడ ఇవి అంగమంత్రములు అనగానే ఏదో చిన్న చిన్న మంత్రాలను అనడానికి లేదండి, దేనికదే పరిపూర్ణం. ఒక్కొక్క సిద్ధి కోసం ఒక్కొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేయవచ్చు. అయితే ఆ మంత్రానుష్ఠానములన్నీ తెలియకపోయినా వరుసగా ఈ శ్లోకాలు పఠించుకున్నప్పటికీ కూడా ఆ తల్లుల అనుగ్రహం మనం పొందవచ్చు. ఆ మంత్ర రహస్యాన్ని పెట్టాడు. పైగా ఒక్కొక్క దేవతకు లక్షణం ఉంటుంది. ఆ లక్షణము ప్రయోజనము, అంటే లక్షణము లక్ష్యము, ఈ రెండూ తెలిసిన వాడే అసలైన ఉపాసకుడు. ఊరికిన మంత్రం తెలిస్తే సరిపోదు, ఆ దేవత యొక్క సర్వస్వరూప స్వభావ ప్రయోజనాలు తెలియగలగాలి. ఇక్కడ మూకకవి అన్నపూర్ణ ఉపాసన ఫలితం చెప్తున్నాడు. అన్నపూర్ణ ఉపాసన దరిద్రుల బాధను తొలగిస్తుందట. అయితే ఆకలి పోగొడుతుంది, అన్నం పెడుతుందంటే సరిపోతుంది, కానీ దరిద్రుల బాధ పోగొడుతుంది అనవచ్చా? సంప్రదాయం తెలిస్తే అదే. అన్నపూర్ణ అంటే ఐశ్వర్యప్రదాయిని, ఇది తెలుసుకోవాల్సింది. అన్నపూర్ణ అన్నానుకో దేవత, ధనానుకో దేవత కాదు. అన్నపూర్ణయే ఐశ్వర్యప్రదాయిని. అన్నము అనే మాటకి వేదం ప్రకారంగా ఐశ్వర్యం అనే అర్థం. అన్నం అనే మాటకి మనల్ని పోషించే ఐశ్వర్యములన్నీ అన్నములే. వాజేభిర్వాజినీవతి వేదం చెప్తోంది ఇక్కడ. అందుకు అన్ని అన్నములు సంపూర్ణముగా కల తల్లి ఆవిడ. ఎవరికి ఏ అన్నం కావాలన్నా వడ్డిస్తుంది. ఇంద్రియములు అనుభవించేవే అన్నములు, ఇంద్రియాలకు కావలసిన సర్వసంపదలు ఇస్తోంది. అందుకు అన్నపూర్ణ ఉపాసన దరిద్రాన్ని పోగొడుతుంది. అందుకు ఇక్కడ గుర్వీం అకించనార్తిం ఖర్వీకురుషే త్వమేవ కామాక్షి. ఎలాంటి దారిద్ర్యాన్న పోగొడుతుంది గనకనే గుర్వీం అకించనార్తిం ఖర్వీకురుషే అని చెప్తున్నారు. ఇలా అన్నపూర్ణాదేవి ఇక్కడ చెప్పబడుతున్నది. ఇక తర్వాత రూపంలో ప్రవేశిస్తున్నాం. అంటే అమ్మవారి రూపాలు ఉగ్ర రూపాలు ఉన్నాయి, సౌమ్య రూపాలు ఉన్నాయి. రెండు రూపాలు ఎందుకంటే అన్ని రూపాలు ధరిస్తే కానీ మన బతుకు బాగుపడదు, అది వచ్చింది. ఆవిడ కేవలం సౌమ్య రూపాలతుంటే మనం రక్షింపబడలేం. ఉగ్ర రూపాలు కావాలి, సౌమ్య రూపాలు కావాలి. ఆ రెండూ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. ఇప్పుడు మరొక ఉగ్ర రూపంలో వెళుతున్నాం. ఇది అనుకుంటే ఉగ్ర రూపం, లేకపోతే ఇది శాంత రూపమే. అయితే భక్తులకు ఉగ్ర రూపాలు కూడా శాంత రూపాలే. ఎందుకంటే వాళ్ళని అనుగ్రహించడానికే కదా అమ్మ ధరించిన ఉగ్ర రూపం. తాడిత రిపు పరిపీడన భయహరణ నిపుణ హలముసలా క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతి త్వమేవ కామాక్షి, క్రీడసి జగతి త్వమేవ కామాక్షి. అన్ని చోట్ల కామాక్షి అలాగే కొనసాగుతాం చూడండి. అమ్మా కామాక్షి, నువ్వే ఈ జగత్తులో విహరిస్తున్నావు. ఎలా విహరిస్తున్నావంటే క్రోడపతి భీషణముఖి. క్రోడపతి అంటే వరాహ ప్రభువుట. క్రోడపతి, క్రోడం అంటే వరాహం, క్రోడపతి అంటే వరాహంలో మళ్ళీ గొప్పది. ఆ క్రోడపతి భీషణముఖి, భయంకరమైన వరాహవదనంతో నువ్వు శోభిల్లుతున్నావు అనగా వారాహీదేవిని ఇందులో ప్రస్తావన చేయడం జరిగింది. అమ్మవారి యొక్క దండినీ దేవత. అటు శ్యామల ఎంత ప్రధానమో ఇటు వారాహి అంత ప్రధానం. శ్యామలాదేవి మంత్రిణీదేవి అయితే ఈవిడ దండనాథగా ఉన్నది. అంటే అమ్మవారి యొక్క క్రియాశక్తి స్వరూపం వారాహి, జ్ఞానశక్తి స్వరూపం శ్యామల, ఇచ్ఛాశక్తి స్వరూపం లలితాదేవి. ఆ లలితాదేవి నుంచే ఈ రెండు రూపములు వచ్చాయి. అమ్మవారి ఇచ్చే జ్ఞానముగా క్రియగా ప్రకటింపబడుతున్నది. అందుకే లలిత నుండే ఈ రెండు రూపాలు వచ్చాయి. ఈ మూడు అత్యంత ప్రధానమైనవి. అందుకే ఇప్పుడు మరొక పరివార దేవత, ప్రధాన దేవత వారాహి చెప్పబడుతున్నది. ఆవిడ ఎలా ఉన్నది? తాడిత రిపు పరిపీడన భయహరణ నిపుణ హలముసలా. ఆ తల్లి చేతిలో హలము ముసలము రెండు పట్టుకుందిట. అంటే నాగలి రోకలి ఈ రెండు పట్టుకుని శత్రువుల్ని మోదుతూ భయం కలిగిస్తూ విహరిస్తున్నటువంటి ఆ భీషణమైన వారాహి రూపము నువ్వే కదా తల్లి అని అమ్మవారి యొక్క వారాహి స్వరూపాన్ని ఇక్కడ మనం స్మరించుకున్నాం. ఇప్పుడు తర్వాత మరొక రమ్యమైన రూపంలోకి వెళుతున్నాం. స్మరమథన వర్ణలోల మన్మత హేళ విలాస మణిశాల కనకరుచి చౌర్యశీల త్వమంబ బాల కరాబ్జ ధృతమాల. ఇక్కడ ఆ తల్లి యొక్క స్వరూపం స్మరమథన వర్ణలోల. ఈ మాటలో రెండు రకాల అర్థాలు ఉన్నాయండి. స్మరమథన వర్ణలోల. స్మరమథనుడు అంటే మన్మథుణ్ణి నశింపజేసినవాడు. ఎవరు? శివుడు. ఆయనని వరించడంలో లోలత్వము కలది ఈవిడ. అంటే శివుని వరించడంలో ఆసక్తి కలిగినది. స్మరమథన వర్ణలోల. ఇది ఒక అర్థం అండి. ఇంకొక అర్థం చూడండి. వరించుట అంటే ఎంచుకొనుట అని ఒక అర్థం.
అమ్మవారు ఎంచుకుంటేనే కానీ మనకు మోక్షం రాదు, అది తెలుసుకోవాలి. యమే వేషవృణితే తేన లభ్య, అది ఉపనిషత్తు అండి. ఆ పరమేశ్వరుడు వీణ్ణి నేను అనుగ్రహిస్తాను అనుకుంటే కానీ మనకు మోక్షం రాదుట. అందుకు ఆయన అనుకోవాలి, ఆయన అనుకోవాలని మనం అనుకోవాలంతే. అనుకోవాలి, దానికి తగ్గ సాధన చేయాలి. అంత సాధన చేస్తే ఆయన అనుకుంటాడు. అక్కడ ఆయన కాకపోతే ఆవిడ, ఎవరైతేనేముంది, తత్వం ఒక్కటే. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఏది ఎచ్చట విన్నను స్వామి మాటే, సకల హృదయాల ఉండడి స్వామి ఒకటే. స్వామి నటించుచుండు ఈ శైలమందు. అంతటి మహానుభావుడు వెంకటరమణుడు. ఆ మెట్ల మీద నిలబడి అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మలు అటు ఇటు ఊగుతుంటే దాంట్లోంచి కనపడుతున్న బంగారు శిఖరాలు కలిగిన ఆనంద నిలయపు మేడ చూసి నమస్కరించి, అక్కడే ఉన్న శంకరాచార్య స్వామి వారి పాదములకు నమస్కరించి, ఆ పాదుకలకు నమస్కరించి కొంచెం ముందుకెడుతూ ఇలా ఎడం పక్కకి చూస్తే 2 ఏనుగులు పద్మకింజిల్కములతో అభిషేకం చేస్తున్నటువంటి లక్ష్మి యొక్క స్వరూపం కనపడితే ఆ లక్ష్మీదేవికో నమస్కారం చేసి ముందుకొచ్చి ఎడం పక్కకి తిరిగి ఆదివరాహస్వామి దేవాలయంలోకి వచ్చి లోపలికి వెళ్ళి ఆదివరాహస్వామిని ఎదురుగుండా చూస్తే చిన్న మూర్తి, భూమిలోంచి పాదముల వరకు ఇలా పైకొచ్చిన మూర్తి, వక్షస్థలంలో అడ్డంగా లక్ష్మీదేవి. చిన్న ఆదివరాహస్వామి తేజస్సుతో వెలిగిపోతుంటే ఆయనకి అష్టోత్తరం చేయించుకుని ప్రసాదం పుచ్చుకుని అక్కడి నుంచి ఆదివరాహస్వామి దర్శనం అయిన తర్వాత కోనేటి పక్క నుంచి తిరిగి యువతలకొచ్చి పెద్ద గడపని దాటి లోపలికెడితే కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూస్తే అచ్యుతరాయలు, వెంకటపతి రాయలు, వరదాజీ అమ్మాణ్ణి, కుడి చేతి పక్కకి తల తిప్పితే కృష్ణదేవరాయల వారు, తిరుమలదేవి, చిన్నాదేవి, ధ్వజస్తంభం, దానికి కట్టబడినటువంటి దర్భలు, అక్కడ వరకు కనపడి ఇంకా పైకి కనపడనటువంటి ధ్వజస్తంభం, ఇలా ఎడం పక్కకి తల తిప్పితే రంగనాయకుల మంటపం, దాని పక్కన తిరుమలరాయ మంటపం, రంగనాయకుల మంటపంలో ఉన్న బోలెడన్ని వాహనాలు, అందులో కూర్చుని ఏదో చదువుకుంటున్నటువంటి వేద పండితులు, కొంచెం పట్టి పట్టి చూస్తే దాని మీద ఉన్న ఒక పెద్ద ఇత్తడి ఫలకం, దాని మీద మాలిక్ కాఫూర్ దక్షిణ దేశమైందికి దండయాత్రకు వచ్చినప్పుడు శ్రీరంగ క్షేత్రాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తే శ్రీరంగనాథ స్వామిని కొంతకాలం తీసుకొచ్చి 7 కొండల మీద ఉన్న ఈ మంటపంలో ఉంచిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయక మంటపము అని పేరు వచ్చినది అని అక్కడ ఉన్నటువంటి ఫలకాన్ని చదివి ఇలా కుడిపక్కకి చూస్తే మధ్యాహ్నం వేళ స్వామికి సహస్రదీపాలంకార సేవ, ఊంజల్ సేవ జరిగేటటువంటి మంటపం కనబడితే కొంచెం ఇలా ముందుకు చూస్తే రంగనాయకుల మంటపం దగ్గరలోనే తులాభారంలో ఒక పక్క పసిపిల్లాడు, ఒక పక్క రూపాయి నాణేలు. ఆ పిల్లవాడిని తూచిన తల్లి ఏనాడు ఏ ఆపదొచ్చి గోవిందా అంటే రక్షించిందో ఈనాడు తులాభారం వేస్తోందని జరగండి అంటున్నా కూడా విచిత్రంగా పిల్లాడి వంక అలా చూసి ఆ రంగనాయకుల మంటపం పక్క నుంచి తిరిగి అటుపక్క నుంచి వెనక నుంచి వెడితే ఎదురుగుండా కళ్యాణ మంటపం, అలా వెడుతూ స్వామి ధ్వజస్తంభం దాకా వచ్చిన తర్వాత ఇలా కుడిపక్కకి తల తిప్పి చూస్తే ఆ కుడిపక్క ఇలా తల తిప్పి చూసేటప్పటికి ఎదురుగుండా రాజా తోడరమల్లు, ఆయన యొక్క భార్య, తల్లి పితాబి మోహనాంగి ఇద్దరూ చెరోపక్క ఉండగా మహానుభావుడు ఈయన కదా ఒకనాడు వెంకటాచల క్షేత్రాన్నంతటినీ రక్షించిన వాడని ఆయనకు నమస్కారం చేసి అక్కడి నుంచి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర దాకా వెళ్ళి దర్భలు కట్టబడినటువంటి ధ్వజస్తంభం, బలిహరణ మంటపాలు ఇది చూస్తూ ఎడం పక్కకి తిరిగి పెద్ద గడపని ఒక చేత్తో ముట్టుకుని ఇలా కళ్ళకద్దుకుని నమస్కరించి పెద్ద పెద్ద కాళ్ళున్నందుకు ఈశ్వరా దీని మీద అడుగేయకుండా దాటగలననుకుని గడప దాటి కొంతమంది ఇలా తిన్నగా వెడుతుంటే కొంతమంది కంచి వరదరాజస్వామి వారి గుడి వెనక నుంచి వెడుతుంటే ఎదురుగుండా గాజుపేటికలో రంగనాయక స్వామి ఇలా పడుకుని దర్శనమిస్తే ఆ వరదరాజస్వామి దేవాలయానికి చుట్టూ తిరిగి ఆనంద నిలయంలోకి ప్రవేశిస్తే ఆకుపచ్చటి పట్టుపంచ కట్టుకుని దాని మీద ఎరుపు పసుపులతో కూడినటువంటి అంచు కలిగిన పంచ కట్టుకుని వరదరాజస్వామి వారు దర్శనమిస్తే లోపల వెంకటేశ్వరుడు, ఒక పక్క రంగనాయకులు, ఓ పక్క వరదరాజస్వామి, ఈ త్రికోణం మధ్యలోకి వెళ్ళడమే అదృష్టం అంటారనుకుని ఆనంద నిలయ విమానంలోకి ప్రవేశించడానికి కుడిపక్కకి తిరిగి ఆ గడప లోపలికి వెళ్ళగానే పైన చూసేటప్పటికి మెట్టతావరాకుల్లా తెల్లటి ఆకుల్లాంటి పెద్ద పెద్ద వాటి మధ్యలో వేలాడుతున్నటువంటి పూసలతో కూడిన పెద్ద గుత్తి దీపాలు కనపడితే ఆ కుడిపక్కకి ఆ గుత్తి దీపాలు చూస్తూ ఇలా కొంచెం ముందుకెళ్ళి ఇలా వచ్చేటప్పటికి కుడి చేతి పక్కకి తిరిగి చూస్తే రెక్కలు విప్పినటువంటి గరుడాళ్వారిని చూసి ఆయనకు నమస్కారం చేసి తనంత తాను మనం ఇలా పైకి ఎక్కడానికి వీలుగా ఏటవాలుగా అమర్చబడినటువంటి బల్ల మీదకి పైకెక్కుతూ చూస్తే ద్వారపాలకులు ఇద్దరు ఉండి జై విజయులు
వాళ్ళిద్దరూ ఇలా ముద్రపట్టి శౌచంతో మాత్రమే లోపలికి వెళ్ళవలసినటువంటి క్షేత్రము సుమాని సంజ్ఞ పడితే ఇలా పైకెక్కగానే ఎదురుగుండా స్వామివారి యొక్క తోమాల నవరత్న ఖచ్చితమైనటువంటి పెద్ద కిరీటం మీద బొడిపే, ఆ కిరీటం అంచు, ఆ అంచులకు ఉన్నటువంటి మణుల కాంతులు, ఆయన లలాటము, పెద్ద ఊర్ధపుండ్రాలు, మెరిసిపోతున్న చెక్కిళ్ళు, సంపంగి పువ్వు లాంటి ముక్కు, సున్నా చుట్టినట్టుగా ఉన్న నోరు, ఇలా మకర ఆభరణముల చేత కప్పబడినటువంటి చెవులు, ఇలా స్వామి మెడ వరకు కనపడగానే, తోమాల కనపడగానే ఇలా కుడి చేతిలో పట్టుకున్నటువంటి చక్రం, ఎడం చేతిలో పట్టుకున్నటువంటి శంఖం అలవోకగా ఇలా 2 వేళ్ల మీద పట్టుకున్నాడా అన్నట్లుగా కనపడుతుంటే, విశాలమైన వక్షస్థలం, దగ్గరికెడుతున్న కొద్దీ ఆ మూర్తి దర్శనం అవుతుంటే గోవిందా గోవిందా అని అరుస్తూ ఒక్కొక్క అడుగు దాటి ఆ కులశేఖరాల్వార్ పడి దాటి లోపలికి వెళ్ళేటప్పటికీ పక్కన అరుగుల మీద ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఇలా పక్కకి వంచి ధనస్సు పట్టుకున్నటువంటి స్వామి, పక్కన సీతమ్మ, వెంకటరమణుడు, భోగ శ్రీనివాసుడు, ఉగ్ర శ్రీనివాసుడు, మలయప్ప స్వామి, పద్మావతి అమ్మవారు, భూదేవి, ఈ మూర్తులన్నిటినీ చూసి స్వామి పాదాల మీద తులసి అర్చన చెయ్యబడి ఉంటే ఒకసారి పైనుంచి కిందకి ఆపాదమస్తకం స్వామి దర్శనం చేస్తే పెద్ద కిరీటం, ఆ కిరీటం మించి వ్రేలాడుతున్నటువంటి తోమాల, కుడి చేతిలో ఉన్న చక్రం, ఎడం చేతిలో శంఖం, కంఠం, దానికి త్రివళులు, ఆ గడ్డానికి అనంతాచార్య స్వామి వారు ఒకనాడు విసిరినటువంటి గుణపపు దెబ్బకి గుర్తుగా పెట్టబడినటువంటి గంధం, ముద్దులు మూట కడుతున్నట్టుగా చిరునవ్వుని లోపల దాచుకున్నటువంటి గుండ్రని మూతి, అది మీరు దర్శనం చెయ్యాలంటే పూరాభిషేకంలోనే చూడాలి. ఆ సోయగం, సంపంగి మొగ్గ లాంటి ముక్కు, ఆ కన్నులు కనపడకుండా పెట్టబడినటువంటి పెద్ద పెద్ద ఊర్ధ్వపుండ్రాలు, అయినా సరే ఎంతో సోయగంతో ఉన్నటువంటి స్వామి ముఖారవిందం, మెరిసిపోతున్నటువంటి గండస్థలం, ఆ చెవులకు పెట్టబడినటువంటి పెద్ద పెద్ద ఆభరణాలు, ఆ వక్షస్థలం దగ్గరికి వచ్చేటప్పటికి ఉభయనాంచారులు, ఆ మెడలో వేయబడినటువంటి హారములు, ఆ అడ్డంగా ఉన్నటువంటి నందక ఖడ్గం, స్వామి కట్టుకున్నటువంటి పట్టుపంచ, ఆ బలిష్టమైనటువంటి తొడలు, నడుం కొద్దిగా అలవోకగా సోయగంగా ఇలా పక్కకి ఒరిగినట్టుగా ఉన్నటువంటి మూర్తి, మోకాళ్ళకి పాదాలకి మధ్యలో అలా అందెలు పెడితే అడుగు వేస్తే జారిపోవా అని అనుమానం వచ్చేటట్టుగా ఇలా ముందుకి వంగి ఉన్నటువంటి అందెలు, పాదములకు పెట్టబడినటువంటి పెద్ద పెద్ద మంజీరములు, అడ్డంగా వేసుకున్నటువంటి సువర్ణ యజ్ఞోపవీతం, సాలగ్రామాల మాడలు, అమ్మవారిది లక్ష్మీ అమ్మవారి పెద్ద కాసుల పేరు, ఆనంద నిలయంలో వెలిగిపోతున్నటువంటి వెంకటరమణుని యొక్క మూర్తి చూసి నోట గోవిందా అన్న మాట కూడా ఆగిపోయి, ఆపాదమస్తకం పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు వెలిగిపోతున్నటువంటి మణులతో ఉన్నటువంటి ఆ కుడి చెయ్యి, నడుం మీద పెట్టుకున్న ఎడం చెయ్యి, కట్టుకున్న పట్టుబట్ట, ఆ అందాన్ని చూస్తూ కన్నులతో స్వామిని తాగేస్తూ, ఈశ్వర నా కనురాపు తగులుతుందేమో అని బెంగ పెట్టుకుని మన ప్రయత్నం లేకుండానే కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారిపోతే అక్కడ మీకు అసలు వెంకటేశ్వర వైభవం అందడం ప్రారంభమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విష్ణవే నమః. అంబరీషుడు రాజ్యంలోని ప్రజలు శ్రీహరి యొక్క లీలలను విని గానం చేస్తూ ఉండేవారు. దేవతలకు ఎంతో ఇష్టమైన స్వర్గాన్ని కూడా ఆ ప్రజలు లెక్క చేయక హరిభక్తిలో ఆనందిస్తూ ఉండేవారు. అటువంటి సభ, అటువంటి సన్నిధి అంబరీషుడిది. యజ్ఞం చేయని, పూజ చేయని, అసలు ఆయనతో ఊరికే కూర్చోవటం కూడాను స్వర్గము అక్కర్లేదు, ఇట్లనే ఉండాలా అనిపించేవారు. అటువంటి అంబరీషుడు. ఆ ప్రజలు మోక్షాన్ని ఇచ్చే శ్రీహరిని ఆత్మరూపంగా దర్శిస్తూ ఉన్నారు. తామే దర్శిస్తున్నారు. అంబరీషుడు సన్నిధి అటువంటిది చూడండి. అంబరీషుడు దగ్గర ఉంటే తమకు తామే దర్శనం చేసుకుంటున్నారు, శ్రీహరిని దర్శిస్తున్నారు. ఆ ఆత్మానందం ముందు వారికి విషయభోగాలు అతి తక్కువగా ఉండేవి. మిగతావన్నీ ఏది
లెక్కనే లేదు వాళ్లకు. సిద్ధపురుషులు కూడా దుర్లభమైన గొప్ప భోగాలు కూడా వారిని ఆకర్షించలేకపోయాయి. అంబరీషుడు ఈ విధంగా భక్తితో స్వధర్మాన్ని ఆచరించి శ్రీహరిని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఆయన మెల్లమెల్లగా సంసారంలో ఉన్న ఆసక్తులన్నిటినీ విడిచిపెట్టాడు. ఇల్లు, భార్య, సంతానము, బంధువులు, గొప్ప ఏనుగులు, రథాలు, గుర్రాలు, సైన్యము, తరిగిపోని రత్నాలు, ఆభరణాలు, ఆయుధాలు, వస్త్రాలు మొదలైనవి, అంతం లేని కోశాగారాలు, ఇవి అన్నీ మిథ్య అనే దృఢమైన నిశ్చయాన్ని అంబరీషుడు కలిగి ఉన్నాడు. అంటే విరక్తి పుట్టిపోయిందన్నమాట దాని మీదంతా కూడా. దీని నుంచి ప్రయోజనం లేదు అనిపించింది. ఇది వేరే నేనే వేరే అనే విధంగా కూడా అనుకున్నాడు. కానీ దానిలోనూ పరమాత్ముడు ఉన్నాడని చింతన చేస్తున్నాడు. కానీ వ్యామోహం లేదు దాని మీద. భగవంతుడిపై అంతటి అపార నమ్మకం, అనన్యమైన భక్తిభావాన్ని కలిగి ఉన్నందుకు శ్రీహరి సంతోషించి ఆయనకు తన చక్రాన్ని అనుగ్రహించాడు. ఎక్కడైనా ఉందా అండి? పరమాత్ముడు అనుగ్రహం చేసేటప్పుడు తాను పట్టుకున్నటువంటి చక్రాన్ని అనుగ్రహం చేయటం అంటే అది ఏంటండి? కనివి నీవు ఎరగనటువంటి కదా కథ ఇది. మనకు సంతోషించే ఆయన భక్తికి, ఆయన వైరాగ్యానికి, ఆయన నడుచుకునే విధానాన్ని చూసి అన్ని చోట్ల తన్నే చూస్తున్నాడు. తనలోనే తనను చూస్తున్నాడు. తనే కాక తన చుట్టూ ఉండేవాళ్ళు కూడా అదే స్థితిని తీసిపెట్టుకొని వచ్చాడు. ఇటువంటి ఈ అంబరీషుని చూసి, ఇటువంటి భక్తిని చూసి శ్రీహరి సంతోషించి ఇంకేమైనా ఇవ్వలుగానే తన చక్రాన్ని అనుగ్రహించాడు. ఎంత బాగుందండి ఇది! ఆ చక్రము శత్రువులకు భయాన్ని కలిగించి భక్తులను రక్షిస్తుంది. అటువంటి చక్రం ఇచ్చాడు. వీరుడైన ఆ అంబరీషుడి భార్య కూడా ఆయనలాగానే సాధ్వీమణి. ఉత్తమశీలం గల ఆమెతో కలిసి ఆ అంబరీషుడు సంవత్సర కాలం కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ద్వాదశీ వ్రతాన్ని చేశాడు. ఒక్కొక్క సంవత్సరం మౌనము అంటారు, ఒక్కొక్క సంవత్సరం ద్వాదశీ వ్రతం అంటారు. చాలా అపురూపమైనటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా. ఈ ద్వాదశీ వ్రతాన్ని చేయటం చాలా విశేషం. చివర్లో ఆయన 3 రోజులు ఉపవాసం చేశాడు. ద్వాదశి నాడు యమునా నదిలో స్నానం చేసి మధువనంలో శ్రీహరిని అర్చించాడు. స్వామిని సామ్రాజ్య పట్టాభిషేక విధితో అభిషేకించాడు. తర్వాత ఆయన భక్తితో తన అంతఃకరణాన్ని శ్రీహరిపై నిలిపి వస్త్రాలు, ఆభరణాలు, గంధము, మాలలు, అర్ఘ్యము, ఉదకము మొదలైన వాటితో శ్రీహరిని పూజించాడు. తర్వాత సర్వజ్ఞులు, సర్వము సిద్ధించిన వారు, మహాత్ములు అయిన బ్రహ్మవేత్తలను భక్తితో పూజించి సత్కరించాడు. ఆయన ముందుగా బ్రాహ్మణ శ్రేష్ఠులకు రుచికరమైన, పుష్టికరమైన ఆహారాన్ని పెట్టాడు. ఎంత రుచికరమైనటువంటి, పుష్టికరమైనటువంటి ఆహారాన్ని పెట్టాడు! ఎంత మంచి ఆహారం పెట్టాడు! ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులకు అంత ప్రధానత ఇచ్చాడనమాట. తరువాత సాధు స్వభావం కలవి, పుష్టికరమైనవి, చూసారా, దూడలతో కూడినవి అయిన 60 కోట్ల ఆవులను ఆ వేదవేత్తలకు దానం చేసి వారి ఇళ్లకు పంపించాడు. దానం చేసి మంచి ఆవులు, నేను చెప్పాను కదా, బక్కచిక్కిన ఆవులు కాకుండా మంచి ఆవులు, పాలిచ్చేటువంటివి, దూడలతో సమంగా ఉండేటువంటివి బ్రాహ్మణులకు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించాడు. ఒక మూట నీకు ధాన్యం ఇస్తున్నానంటే ఎక్కడ తీసుకుపోతాడు? సైకిల్లో కూడా పట్టదు కదా. అందుకని వాళ్ళ ఇంట్లో దింపడమని ముఖ్యం. అట్లా ఇచ్చాడు. అది నిజమైనటువంటి దానం. ఆ వేదవేత్తలకు దానం చేసి వారి ఇంటికే పంపించేశాడు. గోవుల
కొమ్ములకు బంగారము, గిట్టలకు వెండి తొడగబడి ఉన్నాయి. చూసారా? బంగారం రేకు, బంగారంతో తొడుగులు ఆ కొమ్మలకు. అంత ఆ కొమ్ములున్నాయి కదా, ఆ కొమ్ములకు అంత బంగారం వేశాడు. ఇక గిట్టలకు వెండి తొడుగులు వేశాడు. వస్త్రం కూడా ఆ బంగారు వస్త్రమే కప్పాడు అని చెప్పచ్చు. పైన చక్కని వస్త్రాలు, పట్టు వస్త్రాలు, బంగారుతో కలిగినటువంటి వస్త్రాలు, మెడలో బంగారు గంటలు అలంకరించబడి ఉన్నాయి. చూసారా? గోదానం అంటే ఎంత అద్భుతమైనటువంటి దానం, ఎంత అలంకారంతో. అమ్మవారు సాక్షాత్ లక్ష్మి, సాక్షాత్ ఆ గోమాత, ఆ జగన్మాత. ఆ అలంకారం చూస్తూ ఉండగానే అన్ని దేవతలు దాంట్లో కనపడుతున్నాయి అమ్మవారిలో. అటువంటి గోవుని దానమిచ్చాడు. అంటూ ఎన్ని 60 కోట్లట. 60 కోట్లు. 60 ఉన్ని 6 మనం ఒకటి కూడా ఇవ్వలేమేమో ఇంత అలంకారం చేసి. పాలు పితికే గిన్నె మొదలైన సామగ్రిని వెండి పాత్రలతో ఇచ్చాడు. పాలు పితికే గిన్నె ఉంది కదా, అది ప్లాస్టిక్ గిన్నె కాదు, అది బంగారు గిన్నె, వెండి గిన్నె. అది అంతో పాటు ఇచ్చాడు, ఆయన సమర్పించాడు. అంటే ఎంత గోదానం అంటే ఎంత అద్భుతం అండి. అది అట్లా 60 కోట్ల గోవులకు అట్లే చేశాడు. ఏదో ఒక శాంపుల్కి ఒక గోవుకు మాత్రం చేసి మిగతావంతా అట్లట్లా వేసి గడ్డి కూడా పెట్టుకోకుండా పంపించాడు అనుకుంటాం మేము. అట్లా కాకుండా అన్ని దాళ్లకు అట్లా చేశాడు. అప్పుడు వేదవేత్తలు దక్షిణలను పొంది తృప్తి చెంది వ్రతం పరిసమాప్తి అయినది కనుక భోజనం చెయ్యమని రాజుకు అనుమతిని ఇచ్చారు. వ్రతం పూర్తి అయిపోయింది, ఇక భోజనం చేయమని చెప్పి అనుమతి ఇచ్చారు. కృష్ణాయ నమః, విష్ణవే నమః.